పాలకుల ప్రణాళికలేమి రైతాంగాన్ని మరింత నష్టాల్లోకి నెడుతోంది. జూరాల ఆనకట్టలో నీటి నిల్వలపై అవగాహన రాహిత్యం వల్ల ప్రాజెక్టును నమ్ముకున్న రైతులు ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవాల్సి వస్తోంది. కర్ణాటక నుంచి నీటి విడుదలపై సీఎం హామీ నెరవేరి తమ కడగండ్లు తీరుతాయని పాలమూరు రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జూరాల కుడి ఎడమ కాల్వల కింద మండలాల్లో దాదాపు 50,000 ఎకరాల్లో పంట సాగులో ఉంది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని రైతులు గంపెడాశతో ఉన్నారు. ఈలోపు జలాశయంలో అడుగంటిన నీరు వారి ఆశలను ఆవిరి చేస్తోంది. జూరాల జలాశయంలో ప్రస్తుతం 1 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. దీంతో మిగిలిన పంట కాలానికి నీరు అందివ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ సమయంలో కర్ణాటక నుంచి నీరు తెప్పిస్తామని పాలకులు ఇచ్చిన హామీలు అన్నదాతల్లో ఆశలు రేకెత్తించాయి. జూరాల కింద ఒక 32-35,000 ఎకరాలు ఆఖరి రైతుకు పంట వచ్చే పరిస్థితుల్లో వారికి 2-3 తడులు కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నా కూడా వారికి కావాల్సిన వారి చీఫ్ సెక్రటరీతోనో లేక వారికి రాష్ట్రంలో ఉన్న వీరితో యంత్రాంగంతో మాట్లాడి ఈ నీరు రిలీజ్ చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేయటం జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేస్తూ 2-3 టీఎంసీలు ఇస్తే రైతుకు ఒక 32,000-35,000 ఎకరాలకు పంట వారి చేతికి వస్తుందని వారు చెప్తున్నారు. డికే అరుణ గారు కానీ ఇతరులు కానీ ఖచ్చితంగా దాని ప్రయత్నం చేసి రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. వారంలోపు మరో 2 తడుల నీరందకపోతే కోట్ల పెట్టుబడి గంగలో కలుస్తుంది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న 1 టీఎంసీ నీటిని సైతం సాగునీరు అవసరాల్లో దేనికి కేటాయిస్తారోననే మీమాంస రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు. 2 నెలల క్రితం అక్కడి ముఖ్యమంత్రి చుక్క నీరిచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అసలే కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు. ఇలాంటి సమయంలో ఎగువ నుంచి మన పాలకులు నీరు సాధిస్తారా? ముఖ్యమంత్రి హామీలు నెరవేరుతాయా అనే సందేహం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. 6.5 ఎకరాలు ఎండిపోయింది. ఒక తడి వచ్చింటే సరిపోతున్నాయి. మాకు మొత్తం జూరాల ప్రాజెక్ట్ కింద మొత్తం ఎండింగ్ గబ్బులు ఇచ్చాము. 80,000 నష్టం వస్తుంది. ఇప్పటికైనా కూడా ఒక తడి నీళ్ళు ఇస్తే కూడా ఎట్లా లేక గడ్డ పడుతుండే, సగం ఎండిపోయినా సగం అన్నం బతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ 14 కింద ఆయకట్టు దాదాపు 5,000 ఎకరాలు సాగు చేశాము. మరి ఇప్పుడు దాదాపు 3,000 ఎకరాలు ఎండిపోయింది. నీరు చివరి దశలో రానందుకు ఇప్పటికైనా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి నీటి విడుదల చేస్తే ఒక తడికి దాదాపు 2,000 ఎకరాలు పంట రైతులకు పండే అవకాశం ఉంది. లేదంటే ఇది కూడా మొత్తం ఎండిపోయి రైతులు అప్పలపాలు కావాల్సి వస్తుంది. కర్ణాటక నుంచి 3 టీఎంసీల నీటిని తెప్పిస్తామని సీఎం హామీ ఇచ్చి 10 రోజుల పైనే గడుస్తున్నా చుక్క నీరు రాలేదు. ఆయన తన హామీని త్వరగా నెరవేర్చి నీరందిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేకపోతే ఇక తమకి చావే శరణ్యమని వాపుతున్నారు.